ఓం శాంతి 27/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పగటిపూట శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి. రాత్రి కూర్చొని జ్ఞాన స్మరణ చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి. అప్పుడు నశ ఎక్కుతుంది. ప్రశ్న: మాయ ఎలాంటి పిల్లలను తలంపులో కూర్చోనివ్వదు? జవాబు: 1. ఎవరి బుద్ధి అయితే ఎవరు ఒకరిలో చిక్కుకొని ఉంటుందో. 2. ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉంటుందో. 3. ఎవరైతే చదువును బాగా చదవరో అటువంటి వారిని మాయ స్మృతిలో కూర్చోనివ్వదు. వారు మన్మనాభవ స్థితిలో ఉండలేరు. తర్వాత సర్వీస్ గురించి కూడా వారి బుద్ధి నడవదు. శ్రీమతమును అనుసరించనందున తండ్రికి చెడ్డ పేరు తీసుకొస్తారు, మోసం చేస్తారు కనుక శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పాట: నిన్ను పిలవాలి అని నా మనస్సు కోరుకుంటోంది. ఓం శాంతి. పిల్లల పాట విన్నారు. గాడ్ ఫాదర్నే పిలుస్తారు, కృష్ణుణ్ణి కాదు. రండి, మళ్ళీ కంసపురిని పరివర్తన చేసి కృష్ణపురిగా పరివర్తన చేయమని తండ్రిని పిలుస్తారు. కృష్ణుణ్ణి ఇలా పిలువరు, కృష్ణపురిని స్వర్గమని అంటారు. అయితే ఇది ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఈ తప్పులన్నీ శాస్త్రాల వల్లనే జరిగాయి. ఇప్పుడు తండ్రి యథార్థమైన విషయం అర్థం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పూర్తి ప్రపంచానికి తండ్రి పెద్ద గాడ్ ఫాదర్. అందరూ ఆ ఒక్క భగవంతుడినే స్మృతి చేయాలి. భలే మానవులు యేసుక్రీస్తును, బుద్ధుడిని లేక దేవతలు మొదలైన వారిని స్మృతి చేస్తారు. ప్రతి ధర్మం వారు తమ తమ ధర్మ స్థాపకులను స్మృతి చేస్తారు. ద్వాపరం నుండి స్మృతి చేయడం ప్రారంభమైంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు అని భారతదేశంలో గాయనం చేయబడింది. ఆ తర్వాతనే స్మృతి చేసే పద్ధతి కూడా ప్రారంభమవుతుంది, ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు. మొట్టమొదట భారత్ వాసులే స్మృతి చేయడం ప్రారంభిస్తారు. వారిని చూస్తూ ఇతర ధర్మస్థులు కూడా వారి ధర్మస్థాపకులను తలంపు చేయడం ప్రారంభిస్తారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారే, కానీ మానవులు తండ్రిని మరచి శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. వారికి లక్ష్మీనారాయణుడు ఏ ధర్మానికి చెందిన వారో వారి ధర్మం గురించి తెలియదు. లక్ష్మీనారాయణులను కానీ కృష్ణుణ్ణి కానీ స్మృతి చేయరాదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ భక్తి మార్గంలో శివుడిని పూజ చేస్తారో అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడు అని భావించి వారిని స్మృతి చేస్తారు. వారిని చూసి వీరు కూడా వారి ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపన చేశారు అని మర్చిపోతారు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు అని మీరు వ్రాయవచ్చు. తండ్రి నిరాకారులు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎవరి వద్ద కూడా శివబాబా పరిచయం లేదు. వారు నక్షత్ర సమానమైన వారు. ఇన్ని స్థలాలలో శివుడి మందిరాలు ఉన్నాయి. వారు ఇంత పెద్ద అఖండ జ్యోతి తత్వం అని భావిస్తారు, కానీ వారు మహాతత్వంలో ఉంటారు. అక్కడ ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మరూపము సరిగ్గా నక్షత్రం లాగా ఉంటుంది. పరంపిత పరమాత్మ కూడా నక్షత్రం వలె ఉంటారు, కానీ వారు జ్ఞాన సాగరులు. బీజరూపుడైన కారణంగా వారిలో శక్తి ఉంది. ఆత్మల తండ్రి బీజరూపుడు అని పరమాత్మనే అంటారు. వారు నిరాకారులు. మనుషులను జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు అని అనలేరు. కావున అర్థం చేయించే పిల్లలలో శక్తి ఉండాలి, అథారిటీ ఉండాలి. వీరి బుద్ధి విశాలంగా కూడా ఉండాలి. మీ అందరిలో ముఖ్యమైన వారు మమ్మ. వందే మాతరం అని కూడా గాయనం ఉంది. కన్యల ద్వారా బాణం వేయించేవారు. బాణం వేయించారు. అదర్ కన్య, కుమారి కన్యల 2 పేర్లు కలిగిన మూర్తులు, మందిరాలు మౌంట్ ఆబులో ఉన్నాయి. రహస్యం ఎక్కడా లేదు, కేవలం మందిరం ద్వారానే నిరూపించబడుతుంది. జగదంబ అనే పేరు కూడా తప్పకుండా ఉంది, కానీ వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు,
కన్యల ద్వారా బాణం వేయించారు. అదర్ కన్య, కుమారి కన్యల రహస్యం ఎక్కడా లేదు. అంటే ఈ 2 పేర్లు కలిగిన మూర్తులు మందిరాలు మౌంట్ ఆబులో ఉన్నాయి. అదర్ కన్య, కుమారి కన్యల విగ్రహాలు కేవలం మందిరం ద్వారానే నిరూపించబడుతుంది. జగదంబ అనే పేరు కూడా తప్పకుండా ఉంది, కానీ వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మ ముఖ కమలము ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. డ్రామాలో ఏముందో మానవుల బుద్ధిలోకి రావాలి. ఇది అనంతమైన డ్రామా. ఇందులో మీరు అనంతమైన పాత్రధారులు కనుక డ్రామా ఆది మధ్య అంత్యాల రహస్యం బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలో ఇది ఉంటుందో వారికి చాలా నశ ఉంటుంది. పూర్తి రోజంతా శరీర నిర్వహణార్థం కర్మలు చేసి రాత్రి కూర్చొని స్మృతి చేయండి. ఈ డ్రామా చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉందో స్మృతిలోకి రావాలి. ఇదే మన్మనాభవ. కానీ మాయ రాత్రి కూడా కూర్చొనివ్వదు. పాత్రధారుల బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉండాలి కదా, కానీ చాలా కష్టం. ఎవరిలోనైనా బుద్ధి చిక్కుకున్నప్పుడు బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. ఇది చాలా పెద్ద లక్ష్యం. బాగా చదివిన వారు జీతం కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇది చదువు, కానీ బయటకు వెళ్ళగానే మర్చిపోతారు. మళ్ళీ వారి మతమునే అనుసరిస్తారు. అంటే వారికి నచ్చినట్టే నడుస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరించడంలోనే మీకు కళ్యాణం ఉంది. ఇది పతిత ప్రపంచం. వికారాలను విషము అని అంటారు. దీనిని సన్యాసులు సన్యసిస్తారు. ఈ రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. ఈ వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామగ్రి. సర్వీస్ కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతమును అనుసరిస్తే ధారణ కూడా జరుగుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని పిల్లలకు తెలుసు. దుఃఖితులు విలపిస్తారు, ఓ భగవంతుడా దయ చూపండి, అయ్యో అయ్యో రక్షించండి అని. ఈ సమయంలో భగవంతుడిని స్మరణ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇండియా విభజన సమయంలో ఓ భగవంతుడా మాపై దయ చూపండి, రక్షించండి అని ఎంతగా స్మృతి చేసేవారు. ఇప్పుడేం రక్షణ ఇస్తారు? ఎవరు రక్షణ చేస్తారో వారి గురించి తెలియకుంటే ఏమి రక్షణ చేయగలరు? ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు అని చాలా కష్టం మీద ఏ కొద్ది మంది బుద్ధిలోనూ కూర్చుంటుంది. ఇలా సర్వీస్ చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. ఈ శ్రీమతము తండ్రి నుండే లభిస్తుంది. ఇలాంటి తండ్రిని తెలుసుకోలేదు అంటే ఇది కూడా ఎంతో విచిత్రం కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పూర్తి రోజంతా శివబాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. బ్రహ్మబాబా శివబాబాకు రథం సాతి అయినాడు కదా. పిల్లలు ఈరోజు చాలా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు, రేపు సంశయ బుద్ధి కలవారైపోతారు అని తండ్రి గమనిస్తూ ఉన్నారు. మాయా తుఫానులు తగలడంతో స్థితి దిగజారిపోతుంది. ఇందులో తండ్రి ఏం చేయగలరు? మీరు జ్ఞానంలోకి వచ్చారు, సమర్పితులైనారు అంటే మీరు నిమిత్తులు కదా. మీరెందుకు చింత చేస్తారు? సమర్పణ చేశారన్న తర్వాత సర్వీస్ కూడా చేయాలి. అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. సమర్పితులైన తర్వాత సర్వీస్ చేయకున్నా వారికి తినిపించవలసి వస్తుంది కదా. కనుక ఆ ధనంతోనే తింటూ తమదంతా సమాప్తం చేసేసుకుంటారు. సర్వీస్ చెయ్యరు. మీరు మనుషులను వజ్ర సమానంగా తయారు చేసే సర్వీస్ చేయాలి. మనుషులను వజ్రతుల్యంగా చేసే సేవ చేయాలి కదా. ముఖ్యంగా బాబా ఆత్మిక సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయలేదు అంటే వెళ్ళి దాసీలుగా అవుతారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారికి మంచి గౌరవం ఉంటుంది. ఎవరైతే పాస్ అవ్వరో వారు వెళ్ళి దాసీలుగా అవుతారు. ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు బాబా. పిల్లలారా, నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండి అని బాబా చెప్తున్నారు. ఈ మన్మనాభవ అను పదమే కరెక్ట్. జ్ఞాన సాగరులు చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇలా కృష్ణుడు చెప్పలేడు. తండ్రియే చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, భవిష్య రాజ్య పదవిని కూడా స్మృతి చేయండి. ఇది రాజయోగం కదా. దాని ద్వారా ప్రవృత్తి మార్గము రుజువు అవుతుంది. ఇది మీరే అర్థం చేయించగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీసు యోగ్యులుగా చురుకుగా ఉంటారో వారినే పిలవడము జరుగుతుంది. వీరు తెలివైన వారు అని భావించబడుతుంది.
పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించలేదు అంటే చెడ్డ పేరు తీసుకొస్తారు. మోసం చేశారు అంటే తర్వాత శిక్షలు తినవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది కదా. అచ్చా, రాత్రి క్లాసు. పిల్లలు మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. అనంతమైన తండ్రే మనల్ని చదివిస్తున్నారు. గీతను చదివేవారు కృష్ణుణ్ణి భగవంతుడని అనేస్తారు. భగవంతుడు అంటే నిరాకారుడు అని వారికి అర్థం చేయించాలి. దేహధారులైతే చాలామంది ఉన్నారు. దేహము లేని వారు ఒక్కరే. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా. దీనిని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది. వారే ఉన్నతాతి ఉన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి. బ్రహ్మబాబా హద్దులోని తండ్రి. ఇతరులెవ్వరూ 21 జన్మలకు ఆస్తినివ్వలేరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపచేసే తండ్రి కూడా ఎవ్వరూ లేరు. సత్యుగం అమరలోకం, ఇది మృత్యులోకం కనుక తండ్రి పరిచయమును ఇవ్వడం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దానిని దైవీ స్వరాజ్యం అని అంటారు. దానిని తండ్రే ఇస్తారు కనుక వారిని పతిత పావనులు అని కూడా మహిమ చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ కట్ అవుతాయి అని తండ్రి చెప్తున్నారు. పతితుల నుండి పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్ళేందుకు యోగ్యులవుతారు. కల్ప కల్పము సదా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. స్మృతి యాత్రతోనే పవిత్రులుగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచం రాబోతోంది. పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించాలి. తండ్రిని పక్కాగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇందులో మాయ చాలా మరిపింప చేస్తుంది. మీరు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. శివ బాబాను స్మృతి చేస్తేనే పాపాలు సమాప్తం అవుతాయి. పిల్లలారా, నన్ను స్మృతి చేయండి అని బాబా ఇతడి ద్వారా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు. అయినా వృత్తి వ్యాపారాలు మొదలైన వాటిలో మునిగి మర్చిపోతారు. ఇది మర్చిపోరాదు. ఇదే బాగా కష్టపడవలసిన విషయం. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి. కర్మాతీత స్థితి కలవారినే ఫరిస్తాలని అంటారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో బాగా విచారసాగర మతనం చేయండి. మేము మా సోదరాత్మలకు తెలియజేస్తున్నాము అని పక్కా నిశ్చయం కూడా ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. బాబా వద్దకు వెళ్ళాలి, సాక్షాత్కారం చేసుకోవాలి అని చాలామంది అంటారు. కానీ ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి ప్రస్తావనే లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తారు. మీరు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని నోటి ద్వారా చెప్తున్నారు. స్మృతి చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడ ఏ పని చేస్తున్నా క్షణక్షణము తండ్రిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. నిరంతరము స్మృతి చేసేవారే విజయం పొందుతారు. స్మృతి చేయకుంటే మార్కులు తక్కువైపోతాయి. ఇది మనుషుల నుండి దేవతలగయ్యే చదువు. దీనిని ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలి కనుక 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. కర్మాతీత స్థితికి చేరుకునేందుకు కష్టపడాలి. అది అంతంలో జరుగుతుంది. అంత్య సమయం ఎప్పుడైనా రావచ్చు కనుక మీ పురుషార్థం సదా కొనసాగుతూ నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. నిత్యము మీ పురుషార్థం నడుస్తూ ఉండాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మ అని భావించమని లౌకిక తండ్రి చెప్పరు. శరీరము అనే భావం వదిలి నన్ను స్మృతి చేస్తే పాపం కట్ అవుతుంది. అనంతమైన తండ్రి మాత్రమే ఇలా చెప్తారు. పిల్లలు, నా ఒక్కరి స్మృతిలో ఉంటే మీ పాపాలన్నీ సమాప్తం అయిపోతాయి. మీరు సతో ప్రధానమైపోతారు. ఈ వ్యాపారాన్ని సంతోషంగా చేయాలి కదా. భోజనం వండే సమయంలో, తినే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్త అభ్యాసం పిల్లలైన మీరు చేస్తూ ఉంటే మంచిది. మీకే కళ్యాణం జరుగుతుంది. నేను ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు.
మానసిక అశాంతికి కారణం కర్మ బంధనము, శాంతికి ఆధారం కర్మాతీతం. వాస్తవానికి ప్రతి మనిషికి నాకు మానసిక శాంతి ప్రాప్తి అవ్వాలి అనే కోరిక తప్పకుండా ఉంటుంది. దాని కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, కానీ ఇంతవరకు మానసిక శాంతి ప్రాప్తి కాలేదు. అందుకు యథార్థమైన కారణమేది? మొదట మానసిక అశాంతికి కారణమేది అని ఆలోచించడం అవసరం. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణం కర్మ బంధనంలో చిక్కుకోవడం. ఏదో ఒక దానిలో ఆత్మ, శరీరం అనే భావనతో ఇరుక్కుంటుంది. ఎంతవరకు మనుష్యులు ఈ పంచ వికారాల కర్మ బంధనం నుండి విడుదల అవ్వరో అంతవరకు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. కర్మ బంధనాలు తెగిపోయినప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోగలరు. అయితే ఇప్పుడు కర్మ బంధనాలు ఎలా తెగిపోతాయో, వాటి నుండి ముక్తిని ఇప్పించే వారెవరు అని ఆలోచించాలి. ఏ మనుష్యాత్మ మరో మనుష్యాత్మకు ముక్తిని ఇప్పించలేరు అని మీకు తెలుసు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞాన యోగాల బలము ద్వారా కర్మ బంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. ఎంతవరకు నేను ఆత్మను, ఒరిజినల్గా నేను ఎవరి సంతానాన్ని, నా అసలు గుణాలేవి అనే జ్ఞానం లేదో అంతవరకు కర్మ బంధనాలు తెగిపోవు. ఎప్పుడైతే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయో అప్పుడు కర్మ బంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తి అవుతుంది, అనగా పరమాత్మ ద్వారానే కర్మ బంధనాలు తెగిపోతాయి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనుషులను వజ్ర సమానంగా తయారు చేయు ఆత్మిక సర్వీస్ చేయాలి. ఎప్పుడు కూడా సంశయ బుద్ధి కలవారిగా అయ్యి చదువును వదలరాదు. ట్రస్టీలుగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. శ్రీమతంలో మీ కళ్యాణం ఉంది అని భావిస్తూ నడుస్తూ ఉండాలి. తమ మతమును అనుసరించరాదు. వరదానం, మనస్స మరియు వాచా శక్తిని యథార్థంగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థి భవ. తీవ్ర పురుషార్థులు అనగా ఫస్ట్ డివిజన్లో వచ్చే పిల్లలు. వారు వారి సంకల్ప శక్తిని, వాచా శక్తిని యథార్థంగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగిస్తారు. వారు ఇందులో తేలికగా ఉండరు. వారికి సదా తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి అనే స్లోగన్ గుర్తు ఉంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరమైన మాటలే మాట్లాడతారు. వ్యర్థ మాటలు, విస్తారం యొక్క మాటలు మాట్లాడి తమ శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. స్లోగన్, ఎవరైతే నాది అనే అధికారాన్ని త్యాగం చేస్తారో వారే సంపూర్ణ నష్టోమోహులు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ, ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్దాదా యొక్క ముఖ్యమైన మొదటి ఆజ్ఞ, పవిత్రులు కండి, కామజీత్ కండి, కామాన్ని జయించే వారిగా కండి. ఈ ఆజ్ఞను పాటించే దానిలో మెజారిటీ పాస్ అవుతున్నారు, కానీ కామం యొక్క సోదరుడు రెండవ వికారం క్రోధంలో అప్పుడప్పుడు సగం మంది ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు అంటారు, క్రోధం చేసుకోలేదు కానీ కొంచెం రోబు చూపించాల్సి వస్తోంది. ఇది కూడా అవజ్ఞ అనగా ఆజ్ఞను ధిక్కరించడమే. అవజ్ఞ చేసే పిల్లలకు ఆశీర్వాదాలు లభించవు. ఓం శాంతి.